హాయ్ అండి. వెల్కమ్ టు మై బేకింగ్ జర్నల్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ చూపించబోయే రెసిపీ వచ్చేసి బౌంటరీ బార్స్. లోపల కోకోనట్ ఫిల్లింగ్‌తో పైన చాక్లెట్‌తో ఉంటదండి. చాలా టేస్టీగా ఉంటది. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే గ్రేటెడ్ డ్రై కోకోనట్ అండి 1 ½ కప్. దానిలో కండెన్స్డ్ మిల్క్ ఒక 1 ½ కప్ తీసుకోండి. 2 బాగా మిక్స్ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ అంటే మనకి బయట మార్కెట్‌లో దొరుకుతదండి. అమూల్, మిల్కీ మిస్ట్ అవి ఉంటాయి కదా బ్రాండ్స్. అలా ఏదో ఒకటి తీసుకోండి. ఈ గ్రేటెడ్ డ్రై కోకోనట్ అంటే ఏం లేదండి. ఇది కూడా మనకి కోకోనట్ పౌడర్ లాగా డ్రైగా మనకి బయట దొరుకుతది మార్కెట్‌లో. లేదంటే మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చు. కానీ అది చాలా పెద్ద ప్రాసెస్. నెక్స్ట్ ఈ 2 బాగా మిక్స్ అయిన తర్వాత ఇలా మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మనకు బయట మార్కెట్‌లో దొరికే బౌంటరీ బార్స్ లాగా చేస్తున్నాను కాబట్టి పొడుగ్గా చేస్తున్నాను. మీకు కావాలంటే రౌండ్ బాల్స్ కింద అయినా, హార్ట్ షేప్‌లో అయినా అలా ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్ చేసుకోవచ్చు. నేను రాఖీ కోసం అయితే ఇవి కస్టమైజేషన్ కింద ప్రిపేర్ చేస్తున్నానండి రాఖీ కోసం. నేనైతే బౌండరీ బార్స్ కింద ఇలా రెక్టాంగిల్ షేప్‌లో రెడీ చేస్తున్నాను. మీ ఇష్టం వచ్చిన షేప్‌లో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం అంటుకుంటా ఉంటది. కొంచెం జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకుంటే మనకి వస్తాయి నీట్‌గా. చిన్న చిన్నవైతే ఇంకా ఈజీగా వస్తాయి. నేనిక్కడ కొంచెం పొడుగ్గా చేస్తున్నాను. దాని మీద రాఖీ విషెస్ అలా రాయడం కోసం అని చెప్పి నేను కొంచెం పొడుగ్గా చేస్తున్నాను. మీకు కావాలంటే చిన్న చిన్న బ్లాక్స్ కింద చేసుకుంటే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే విరిగే ఛాన్స్ చాలా తక్కువ ఉంటది చిన్న చిన్నగా చేసుకుంటే. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక 2, 3 అవర్స్ ఫ్రిడ్జ్‌లో ఉంచండి. డీప్ ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టొచ్చు, నార్మల్ ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టొచ్చు. మీ ఇష్టం ఎలా అయినా సరే. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్‌లోంచి తీసేసామండి. కొంచెం గట్టి పడినవి. ఇప్పుడు ఇది నేను మిల్క్ చాక్లెట్ ప్లస్ డార్క్ చాక్లెట్ 2 మిక్స్ తీసుకున్నాను. మీరు ఏది కావాలంటే అది ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు. దాన్ని డబుల్ బాయిలర్ మెథడ్‌లో ఇలా మెల్ట్ చేసుకోవచ్చండి. లేదా ఓవెన్‌లో ఒక 30 సెకండ్స్ ఉన్నా మెల్ట్ అయిపోతది. దానిలో మన ముందే ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో బార్స్ లాగా వాటిని ఒకసారి డిప్ చేసి ఇలా బేకింగ్ పేపర్ మీద ప్లేస్ చేస్తున్నాను నేను. సో దట్ అది అంటుకోకుండా ఉంటది. నాన్ స్టిక్ లాగా ఉంటదనమాట బేకింగ్ పేపర్ అన్నది. నేను అందుకని దాని మీద ప్లేస్ చేస్తున్నాను. ఇలా మనం ప్రతి బార్‌ని తీసుకొని ఇలా చాక్లెట్ సిరప్‌లో డిప్ చేసి అలా బేకింగ్ పేపర్ మీద పెట్టుకోవాలి. మిల్క్ చాక్లెట్ ఓవర్ స్వీట్ ఉంటదండి. డార్క్ చాక్లెట్ కొంచెం చేదుగా, లైట్‌గా అనిపిస్తది. సో దట్ 2 మిక్స్ చేస్తే ఏంటంటే బ్యాలెన్స్ అవుతదని చెప్పి నేను అలా తీసుకున్నాను. ఇది కూడా డార్క్ కాంపౌండ్ అని, మిల్క్ కాంపౌండ్ అని మనకి మార్కెట్‌లో దొరుకుతదండి. ఆన్‌లైన్‌లో అయినా పర్చేస్ చేయొచ్చు. ఆ చాక్లెట్ ఇది. ఇప్పుడు మనం డిప్ చేసుకున్న బార్స్‌ని అయితే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెడదాము. ఒక 20 మినిట్స్ ఉంచితే సరిపోతది. ఇదైతే మిల్క్ చాక్లెట్ అండి. ఇది కూడా సేమ్ అలానే డబుల్ బాయిలర్ మెథడ్‌లో గానీ, ఓవెన్‌లో గానీ హీట్ చేసుకుంటే ఇలా మెల్ట్ అయిపోతది మనకి. బాగా స్మూత్‌గా అయిపోవాలి. దీన్ని నేను ఒక పైపింగ్ బ్యాగ్‌లోకి వేస్తున్నాను. సో దట్ మనం ఆ చాక్లెట్స్ మీద ఏదైనా డిజైన్స్ లాంటివి ఏదైనా వేయడానికి, ఏదైనా రాయాలనుకున్నా రాయడం కోసం అని చెప్పి పైపింగ్ బ్యాగ్‌ని ఇలా మనం మెహందీ పెట్టుకునే కోన్ ఉంటది కదా! ఆ టైప్‌లో లాగా ప్రిపేర్ చేసుకోవాలనమాట. సో దట్ మనం ఈజీగా రాయగలుగుతాము. ఎక్కువగా వేసుకోకండి. మన చేతికి రాయడానికి వీలుగా ఉండేంత వేసుకుంటే గనుక మనం ఈజీగా రాయగలుగుతాము. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రంట్ టిప్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మన బౌండరీ బార్స్ రెడీ అయిపోయినాయండి. ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసాం కదా! చూసారా ఎలా వస్తున్నాయి నీట్‌గా. నాన్ స్టిక్ పేపర్‌లా ఉంటదని చెప్పాను కదా ఇది. ఇప్పుడు ఎడ్జెస్‌ని మనం ఇలా నైఫ్‌తో కట్ చేసుకుంటే నీట్‌గా వస్తదనమాట. యాక్చువల్‌గా మౌల్డ్స్‌లో అయినా చేయొచ్చండి. మౌల్డ్స్‌లో చేయాలంటే మళ్ళీ మనం ఎగ్జాక్ట్ షేప్ మౌల్డ్స్ పర్చేస్ చేయాలి. ఇలా అయితే మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా ఎక్సెస్ ఉన్నాయి నీట్‌గా రావడం కోసం అని చెప్పి నేను ఇలా ఒక గ్రేటర్‌తో దాన్ని పీలర్‌తో అయితే రిమూవ్ చేస్తున్నాను. అన్నిటికి అంతేనండి సేమ్ ప్రాసెస్. ఇలా ఎడ్జెస్ కట్ చేసి పీలర్‌తో అంటే గనక మనకి నీట్‌గా వస్తది. సో దట్ చూడటానికి చాలా నీట్‌గా కనిపిస్తదని. ఏమైనా కొంచెం బ్రేక్ అయినా పర్వాలేదు బానే ఉంటది. చూసారు కదా! అలా పీలర్‌తో చేయటం వల్ల నీట్‌గా ఉంటదనమాట చూడటానికి. మనం ఇంట్లో యూజ్ చేసే వాళ్ళమైతే అలా అయినా తినేయొచ్చండి. కాకపోతే ఎవరికైనా ఇవ్వటానికైతే మాత్రం ఇలా చేసుకుంటే నీట్‌గా ఉంటది. ఫ్రిడ్జ్‌లో ఒక 20 మినిట్స్, 30 మినిట్స్ ఉంచితే సరిపోతదండి.
డీప్ ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టొచ్చు. నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టినా సరే వెంటనే అది టైట్‌గా అయిపోతది చాక్లెట్ అన్నది. ఓకే. ప్రిపేర్ అయిపోయినాయండి మన బార్స్ అయితే. ఇప్పుడు దీనిపైన ఇలా మనం ఇందాక వైట్ చాక్లెట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఆ కోన్‌తో ఇలా మనకు కావాల్సిన మెసేజెస్ అయితే రాసుకోవచ్చు. చెప్పాను కదా! నేను రాఖీ కోసం ప్రిపేర్ చేస్తున్నానని. సో, హ్యాపీ రాఖీ అని, బెస్ట్ బ్రో అని మన ఇష్టమండి. మనం హ్యాపీ బర్త్‌డే విషెస్ అయినా, ఏదైనా సరే మనం ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఏ మెసేజ్ కావాలంటే ఆ మెసేజ్ రాసుకోవచ్చు. నేనైతే రాఖీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. అందుకని దానికి సంబంధించినవన్నీ రాస్తున్నాను. మనం బాల్స్‌లో అయినా చేసుకోవచ్చు. లేదంటే వేరేలాగా షేప్స్ ఏదైనా హార్ట్ షేప్స్ గానీ, లేదంటే పిల్లల కోసమైతే ఏదైనా మౌల్డ్స్‌లో కార్టూన్ క్యారెక్టర్స్ మౌల్డ్స్ ఉన్నాయి ఏసుకొనైనా అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. బౌండరీ బర్డ్స్ మామూలుగా బయట చాలా కాస్ట్ ఉంటాయండి. మనం ఇలా చేసుకుంటే మాత్రం చాలా తక్కువలోనే అయిపోతది. కానీ చాలా టేస్టీగా ఉంటది. ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్ చాలా బావుంటది కాబట్టి. చాలా టేస్ట్ ఉంటాయండి. కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి మీరందరూ. చాలా ఈజీ అండి. జస్ట్ గ్రేటెడ్ కోకోనట్, ఇంకా కండెన్స్డ్ మిల్క్, ఇంకా చాక్లెట్ అంతే. 3 ఐటెమ్సే. మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి కూడా అప్పుడప్పుడు ఇలా మనం ఇంట్లోనే చేసి పెట్టుకుంటే చాలా బావుంటది. వాళ్ళ బర్త్‌డేస్‌కి గానీ డిఫరెంట్‌గా ఇవ్వడం కోసం, రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇవ్వడం కోసం అది ప్రిపేర్ చేస్తే చాలా బావుంటది. ఇప్పుడైతే మీకు కట్ చేసి చూపిస్తాను అదెలా ఉందో. చూసారా లోపల మన కోకోనట్ ఫిల్లింగ్ అయితే ఎలా కనిపిస్తుందో. కంపల్సరీ ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందన్నది. మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. Please like, share and subscribe for more videos.